Save Vikarabad near village peoples. We need express highway road phone. We need express highway road 4-lane road అంటూ కూడా కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. ఆ ఒక్క గుంత కనీసం పిడికిడు మట్టేసైనా దాన్ని పిడికిడు మట్టేసైనా దాన్ని కప్పపెట్టుంటే ఈరోజు ఒక ఎంబీఏ స్టూడెంట్ మనం కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న ఒక యువతిని కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతున్న ఇంకొక యువతిని కోల్పోయి ఉండేవాళ్ళం కాదు. ఈరోజు ఆ ఊరు ముగ్గురు ఆడబిడ్డలని కోల్పోయి ఉండేది కాదు. ఈరోజు ఆ కుటుంబం, ఒక తల్లి, ఎవరికి తెలుసయ్యా ఈ బాధ అని ఎవరిని అడిగితే తల్లికి మాత్రమే తెలుస్తుంది ఈ బాధ. ఒక్కసారి ఆ తల్లిని నా ఏడుస్తున్నప్పుడు ఆ మాటలు వింటే, పరమేశ నువ్వు కదిలొచ్చి, నీ కైలాసం కదిలొచ్చి కాటికి వెళుతున్న ఆ భౌతిక కాయాల దగ్గర నిల్చొని ఆ తల్లి మాటలు వింటే పరమేశ నీకు కూడా గుండె ద్రవించుకుపోతుందయ్యా. ఆ కన్నపేగు మమకారం నీకు తెలుసా అని చెప్పి ఈరోజు ప్రశ్నిస్తున్న సందర్భం ఉంది. ఎందుకంటే ఆ తల్లి బాధ అలాంటిది. నవమాసాలు కని పెంచి పెద్ద చేసిన కూతుర్లు ముగ్గురు ఈరోజు ఒక్కొక్క ఉన్నత స్థాయికి వెళ్ళబోతున్నారు. మరికొద్ది రోజుల్లో డిగ్రీ అయిపోతుంది, మరికొద్దిలో డిగ్రీ అయిపోతుంది, తర్వాత ఉద్యోగం చేస్తారు, మమ్మల్ని ఎంతో బాగా చూసుకుంటారు, వాళ్ళకి ఎంతో ఎంతో హుందాగా పెళ్లి చేయాలి, బ్రహ్మాండంగా ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి నా కూతురికి పెళ్లి చేశాను అని చెప్పి గర్వంగా చెప్పుకోవాలి. నా తండ్రి ఎంత గర్వంగా చెప్పుకుంటాడు. అదొక సంబరం, అంత సంబరం అది. కానీ ఆ సంబరం అంబరం అంటాల్సిన చోట ఇప్పుడు ఆ ముగ్గురు బిడ్డలు వెళ్ళిపోయారు. ఆ తండ్రిని ఒక్కడిని చేసి వెళ్ళిపోయారు. ఆ తల్లిని విడిచి వెళ్ళిపోయారు. ఆ కన్నపేగు మమకారాన్ని తల్లికి అప్పచెప్పేసి వెళ్ళిపోయారు. వాళ్ళ జ్ఞాపకాలని వాళ్ళకి వదిలేసి వెళ్ళిపోయారు. మా ప్రతినిధి శిల్ప ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. నేను శిల్ప దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. నిన్న ఎక్కడైతే ఆ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వాళ్ళు తుదిశ్వాస విడిచారు, ఆ ఘటనా ప్రదేశం నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం శిల్ప సిద్ధంగా ఉన్నారు. శిల్ప, అక్కడ భారీ వర్షం పడుతోంది, వాళ్ళ అంతిమయాత్ర కొనసాగిస్తున్నారు. అయినప్పటికీ ఏముంటుంది ఆ కుటుంబం ప్రస్తుతం? ఆ తల్లి బాధ ఎవరూ తీర్చలేంది, వర్ణించలేంది కూడా. ఆ కుటుంబం ఏమంటుంది శిల్ప? నిన్న చేవెళ్ళలో జరిగినటువంటి ప్రమాదంలో ఎంతోమంది జీవితాల్లో విషాదం నింపింది. తాండూరుకి చెందినటువంటి ఒకవైపు ఎల్లయ్య గౌడ్కి సంబంధించినటువంటి ముగ్గురు కూతురు కూడా నిన్న 5 గంటల సమయంలో ఇటు హైదరాబాద్కి బయలుదేరారు. అనుకోకుండా మృత్యు అనేది వెంటపడింది. ఆ మృత్యుతో ముగ్గురు కూడా ఒకవైపు దుర్మరణం చెందినటువంటి పరిస్థితి. అనుకోకుండా అందరూ కూడా వెళ్ళేటప్పుడు క్షేమంగా రా బిడ్డ అని చెప్పుకుంటూ వెళ్ళారు. కానీ గంట సేపట్లోనే అనుకోకుండా మృత్యు అనేది వెంటపడింది. దీంతో అందరూ కూడా కాలేజీకి వెళ్తున్నటువంటి ఎంఎస్సీ కావచ్చు, బీఎస్సీ చదువుతున్న ముగ్గురు అక్క చెల్లెళ్ళు తనుష, నందిని, సాయి ప్రియ, ముగ్గురు అక్క చెల్లెలు వాళ్ళందరూ కలిసి కాలేజీలో ఎగ్జామ్స్ ఉన్నాయి, సెమిస్టర్లు ఉన్నాయి, వాటిని రాసేందుకు తాండూరులో 5 గంటలకు బస్సు ఎక్కారు. ఒకవైపు ఏదైతే మీర్జాగూడ దగ్గర అనుకోకుండా ఈ ప్రమాదం అనేది జరిగింది. దీంతో ముగ్గురు అక్క చెల్లెళ్ళు స్పాట్లోనే మరణించారు. దీంతో ఇటు కుటుంబ సభ్యులు కాదు, ఎవరు చూసినా ఈ ఘటన ఎవరు విన్నా కూడా ప్రతి ఒక్కరూ కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఒకవైపు ఇక్కడ చెప్పేటప్పుడు కూడా ఎంతో బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అమ్మా నాన్నలు ఎంత శోక సంద్రంలో మొత్తం కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎవరు తెలిసినా కూడా గుండెకు అతుక్కుపోయే గుండెలు పగిలేలా ప్రతి ఒక్కరు ఏడుస్తున్నటువంటి సిచ్యువేషన్. మనం ఏదైతే ఇక్కడ చూస్తున్నటువంటి స్పాట్ ఏదైతే ఉందో ఇక్కడే నిన్న వాళ్ళందరూ మృత్యువాత పడ్డారు. అనుకోకుండా మృత్యు అనేది వెంటబడ్డారు. నిన్న ఒక 1 అవర్ అయితే వాళ్ళు హైదరాబాద్కి రీచ్ అయ్యేవారు. కానీ ఈ విధంగా అనుకోకుండా మృత్యు అనేది వాళ్ళ వెంటబడ్డది. దీంతో ఒకవైపు ఈ విధంగా వాళ్ళు చనిపోవాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చింది. దీంతో అటు కుటుంబ సభ్యులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆందోళన
వ్యక్తం చేస్తున్నారు, కన్నీటి పర్యటన అవుతున్నారు. ముగ్గురు అక్క చెల్లెలు ఎంతో ఈ నెల 15లో ఒకవైపు పెళ్లిలో ఎంతో సంబరంగా అందరూ డాన్స్ చేశారు, పెళ్లికి వచ్చారు. పెళ్లికి అనంతరం నిన్న ఇటు రిటర్న్ అయ్యారు. రిటర్న్ అవుతున్నటువంటి సమయంలోనే 5 గంటలకు వాళ్ళ నాన్న బస్ స్టాప్కి వచ్చారు, బస్ ఎక్కించి క్షేమంగా వెళ్ళండి బిడ్డ, మళ్ళీ తొందర పండక్కి రండి అని కూడా వాళ్ళు చివరి మాటలు చెప్పారు. కానీ ఆ నాన్న క్షేమంగా వెళ్ళేసి వస్తాను ముగ్గురు చెప్పారు. కానీ చెప్పినటువంటి గంట తర్వాతనే ఆ మృత్యు వెంటపడి వాళ్ళని రాక్కొని తీసుకెళ్ళినటువంటి సిచ్యువేషన్. ముగ్గురు అక్క చెల్లెలు మొత్తం నందిని ప్రియ కావచ్చు, అదేవిధంగా తనుష, ఈ విధంగా ఈ ముగ్గురిని కూడా తీసుకొని వెళ్ళారు. దీంతో ఎవరు కూడా ఒకవైపు అటు తల్లిదండ్రులనే కాదు, ఎవరు కూడా ఇన్ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా ఎంతో కష్టంగా ఉంది. వాళ్ళ గురించి చెప్పాలన్నా కూడా, ఎవరి గురించి చెప్పాలన్నా కూడా ఎంతో బాధగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. ఇంకోవైపు ఇప్పటికే ఒకవైపు అంత్యక్రియలు కూడా పూర్తి అవుతున్నాయి. ఒకవైపు వర్షం వస్తుంది, ఆ వర్షంలోనే అంత్యక్రియలు అనేవి కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున అటు ఊర్లో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అర్థనాదాల మధ్య ఆ అంత్యక్రియలు అనేవి కొనసాగుతున్నాయి. ఎవరిని చూసినా, ఎవరిని పలకరించినా కూడా మొత్తం ఒకవైపు ఎవరిని చూసినా కూడా గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ప్రతి ఒక్క దృశ్యం కూడా హృదయాన్ని కలిసివేసే విధంగా ఉన్నది. ఎక్కడ చూసినా కూడా వాళ్ళు డాడీ నేను క్షేమంగా వెళ్ళి వస్తానని చెప్పి ఈ విధంగా ఒకవైపు అల్లు చదువుతున్నటువంటి టీచర్ ఏదైతే కోటి ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపల్ కూడా ఒకవైపు ఎమోషనల్ అయ్యి, ఎగ్జామ్స్ ఉన్నాయి, చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు, అటు స్పోర్ట్స్లో కావచ్చు, ఇటు చదువులో కావచ్చు, ప్రతి దాంట్లో యాక్టివ్గా ఉంటారు. కానీ అనుకోకుండా ఇలా రావటం ప్రతి ఒక్కరి గుండెను కూడా కలిసివేస్తుంది. ఏదైతే ఈ కంకర ఉన్నదో ఈ కంకరనే వాళ్ళని తీసుకెళ్ళినటువంటి పరిస్థితి, ఈ కంకరనే వాళ్ళకు మృత్యుకు దగ్గర చేసినట్టు పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా యాక్సిడెంట్ అవడంతో ఆ కంకర మొత్తం బస్సులోకి వచ్చింది. బస్సులోకి రాగానే వాళ్ళు బయటపడడానికి ఎలాంటి ఆస్కారం లేకపోవడంతో వాళ్ళు ఒకవైపు సిపిఆర్ చేసి వెంటనే హాస్పిటల్కి తరలించిన ఫలితం లేకుండా పోయింది. ఎంతో మందికి కన్నీటి మాత్రం నిలిచింది. ఆ ముగ్గురు అక్క చెల్లెల ఫోటోని మన స్క్రీన్ మీద చూస్తే ప్రతి ఒక్కరు కూడా దుఃఖాన్ని కంట్రోల్ కాకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా ఇప్పటికీ అంత్యక్రియలు ఒకవైపు వర్షం వచ్చినా పెద్ద ఎత్తున అటు స్థానికులు కావచ్చు, కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు అటు వాళ్ళు రోజు కలిసి ఉన్నటువంటి మెమోరీస్ని గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఏడుస్తున్నారు. ఒకవైపు అటు పెద్ద చదువులు చదివి అటు డిఎస్పీ ఐపీఎస్ ఇవి కావాలని వాళ్ళు ఒకవైపు కలలు కంటున్న సమయంలోనే ఈ విధంగా మృత్యుఘోష వెంటపడి ఈ విధంగా అనుకోకుండా ఒకవైపు హైదరాబాద్కి వాళ్ళు వస్తున్న సమయంలోనే ఈ విధంగా కావడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఇన్ఫ్యాక్ట్ రిపోర్టింగ్ చేసేటప్పుడు కూడా అసలు చేయలేని ఎంతో కష్టంగా ఉంది. ఈ విధంగా కళ్ళ ముందే ఈ విధంగా ముగ్గురు ఆడపిల్లలు కూడా ఈ విధంగా చనిపోవడంతో అటు ఆ తల్లిదండ్రులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా తీసుకోలేని పరిస్థితి కనిపిస్తున్నాయి. ఒకవైపు వర్షంలోనే అంత్యక్రియలు కొనసాగుతున్నాయి. అంత్యక్రియలకు వేలాది మందిలో అటు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెలు కావాలి, ఆడపిల్లలు ఎవరు కూడా తీసుకోలేకుండా పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆ విధంగా వాళ్ళకి ఏదైతే మొత్తం మీద ఖచ్చితంగా ఈ విధంగా నిన్న బయలుదేరి క్షేమంగా వెళ్తామని చెప్పి ఈ విధంగా మృత్యువాత పడడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ఒకసారి మీరు లైన్లోనే ఉండే ప్రయత్నం చేయండి. రైట్, శిల్ప కంటిన్యూ చేసే క్రమంలో మరి ముఖ్యంగా ఆ ఊరి ప్రజలు ఏమంటున్నారు? ఎందుకంటే అక్కడికి ఆ ఘటనా ప్రదేశానికి కూడా నేను కొంతమంది వచ్చారు. ఈరోజు ఆ ఊరంతా కూడా అంత్యక్రియలకి హాజరయ్యింది. ఆ ఊరంతా కూడా ఇప్పుడు శోకతప్త హృదయంతో ఉంది. ఊరేముంటుంది, అక్కడ వాళ్ళు ఏమంటున్నారు శిల్ప? రైట్, ఎల్లయ్య గౌడ్ అనేది చాలా మధ్యతరగతి కుటుంబం, అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఇటు పిల్లలు అందరి మధ్యలో అటు ఎవరైతే చుట్టూ కాలనీలో ఉన్నటువంటి అందరి మధ్య కలిసి పెరిగారు. అందరితో ఎంతో చాలా యాక్టివ్గా ఉంటారు. కానీ అలాంటి వాళ్ళు మొన్ననే పండుగకు వచ్చి అందరినీ కూడా పలకరించారు. ఇందులోనే మృత్యువాత పడడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని నిన్ననే మా కళ్ళ ముందే చూసాము. నిన్ననే కళ్ళ ముందు చూసి ఈ విధంగా మృత్యులాగా గాయాలు కావచ్చు ప్రతి ఒక్కటి అవ్వడంతో ఎవరు కూడా జీర్ణించుకోలేని అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు పెద్ద ఊరు మొత్తం కూడా తరలి ప్రియ కావచ్చు, తనుష, నందిని చూడడానికి అటు ఊరు మొత్తం తిరిగి వచ్చింది. వాళ్ళని కడసారి చూసి వీడుకోలు పలికేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. వచ్చి వాళ్ళని చూసి వెళ్తున్నటువంటి పరిస్థితి. పెద్ద ఎత్తున అర్థనాదాల మధ్య వాళ్ళ అంత్యక్రియలు అనేవి ప్రస్తుతం కొనసాగుతున్నాయి. రైట్,
రైట్ శిల్ప, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నించండి. లైవ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం ఆ కుటుంబానికి ఆ ఊరంతా ఇప్పుడు వాళ్ళ వెంటుంది. సాధారణంగా అంటూ ఉంటాం కదా, ఒక నలుగురు మన వెంట ఉండాలి వెళ్ళిపోయేటప్పుడు అని చెప్పి. నలుగురు కాదు, ఏకంగా ఆ ఊరంతా ఈరోజు కథలొచ్చింది. ఆ ముగ్గురు అక్కా చెల్లెలకు కడసారి వీడ్కోలు పలికేందుకు బహుశా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఆ చితికి నిప్పు పెట్టడం ఆ తండ్రికి ఆషామాషి వ్యవహారం కాదు. ఒక్కసారి అదిగో ఆ తండ్రి చూడండి. ఆ తండ్రికి అదేమీ సాధారణ విషయం కాదు. ఆ తండ్రికి వాళ్ళ పిల్లల చితికి నిప్పు పెట్టే క్షణం ఆయన గుండెల్లో లావా పొంగుతుంది. ఏకంగా ఆయన గుండెలు బద్దలేసుకుపోతాయి. ఎందుకంటే తన చేతులతో పెంచి, తన చేతులతో గోరుముద్దలు పెట్టి, తన చేతులతో అంత ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్దామని కలల కన్నా ఆ కన్న తండ్రి కలలైపోయాయి. తన ముగ్గురు కన్న బిడ్డలు ఇక లేరు అనే వార్త ఆ కుటుంబాన్ని తీవ్ర దుఃఖంలోకి నెట్టేసింది. అంబిక ఎల్లయ్య గౌడ్ దంపతులకు అనూష, తనూష, సాయిప్రియ, నందిని, అలాగే మురళీకృష్ణ గౌడ్, వీళ్ళు